హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా కుకింగ్ అండ్ క్రాఫ్ట్స్. ఇవాళ మన స్పెషల్ పుదీనా రైస్ కోసం నేను ఇక్కడ గుప్పెడు పుదీనాను క్లీన్గా వాష్ చేసుకొని మిక్సీ జార్లో తీసుకున్నాను. తర్వాత కొంచెం కొత్తిమీరను, 2 పచ్చిమిర్చిని తీసుకొని చివరగా నిమ్మరసాన్ని పిండుతున్నాను. దీని అంతటిని ఫైన్ పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక బాండీ తీసుకొని స్టవ్ వెలిగించి తగినంత నూనె, నెయ్యి వేసుకొని వేడెక్కిన తర్వాత కొంచెం సాజీరను వేస్తున్నానండి. సాజీర ఫ్రై అయిన తర్వాత హోల్ గరం మసాలాను కూడా వేస్తున్నాను. చెక్క, లవంగ, యాలకులు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకును కూడా ఇందులో వేస్తున్నానండి. బాగా ఉల్లిపాయలు వేగాలండి. తర్వాత నేను ఇక్కడ ఒక బంగాళదుంపను ముక్కలుగా వేస్తున్నానండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని 2 స్పూన్స్ దాకా వేస్తున్నాను. పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేయాలండి. తర్వాత పేస్ట్ చేసుకున్నటువంటి పుదీనాను కూడా ఇందులో వేసి బాగా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేయాలండి. 1 స్పూన్ దాకా పసుపును వేస్తున్నాను. దీనివల్ల పుదీనా పసుపు కలర్ మిక్స్ అయ్యి అదొక రంగు వస్తుందండి, బాగుంటుంది రంగు. బాగా వేగాలండి, పుదీనా పచ్చివాసన వస్తుంది. బాగా వేగిన తర్వాత నేను ఇక్కడ 1/2 కేజీ దాకా రైస్ని తీసుకున్నాను. తగినంత వాటర్ అందులో పోసుకున్నాను. తగినంత ఉప్పును కూడా వేస్తున్నానండి. బాగా వాటర్ మరిగేంత వరకు మూత పెట్టుకొని తెల్లకాగనివ్వాలండి. కాగిన తర్వాత నీట్గా వాష్ చేసుకున్నటువంటి బాస్మతి రైస్ని అందులో వేయాలండి. ఒకసారి కలియ తిప్పాలండి, లేకపోతే అక్కడక్కడ పుదీనా ఉండిపోతుంది. మూత పెట్టుకుని బాగా ఉడకనివ్వాలి. కుక్కర్లో కూడా వండొచ్చండి, కానీ నేను ఇక్కడ కుక్కర్ మూత పెట్టకుండా వండుతున్నాను. సిమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేకపోతే మాడిపోతుంది. అంతేనండి, గుమ్మగుమ్మలాడే గ్రీన్ పుదీనా రైస్ రెడీ. ఈ పుదీనా రైస్ని చికెన్ ఫ్రైతో లాగించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రియా కుకింగ్ అండ్ క్రాఫ్ట్స్. పక్కనున్న బెల్ గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.